ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యుల గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు జగన్. మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం సరికాదని, ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమే అన్నారు. అంతేకాదు వారిని కించపరిచేలా చేసిన దాడిగా భావించాలన్నారు. ఎలాంటి వివక్షపూరిత జర్నలిజం చేస్తున్నారనే దానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాతలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వైఎస్ జగన్. ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందన చూస్తున్నాం. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. తమ పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యుల గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు జగన్. మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదని, ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమే అన్నారు. అంతేకాదు వారిని కించపరిచేలా చేసిన దాడిగానే ఈ వ్యాఖ్యలను భావించాలన్నారు. ఎలాంటి వివక్షపూరిత జర్నలిజం చేస్తున్నారన్న దానిపై ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాతలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వైఎస్ జగన్. ఈ ట్వీట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. రవీందర్, చెప్పండి, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు రాధాకృష్ణ కామెంట్స్ పట్ల. వైఎస్ జగన్ పోస్ట్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు వారి కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి జుగుప్సాకర వ్యాఖ్యలకు సంబంధించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఒక ట్వీట్ ను కూడా పెట్టారు. మహిళల మీద ఏబిఎన్ రాధాకృష్ణకు, అట్లాగే ఆయనను సమర్థిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు ఏ స్థాయిలో వివక్ష ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టు కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాధాకృష్ణ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాధాకృష్ణతో కూడా ఆయన్ను సమర్థిస్తున్నటువంటి నాయకుల వైఖరిని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తించారంటూ కూడా ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా శాంతియుతంగా ఈరోజు జరిగినటువంటి ధర్నా కూడా పూర్తిగా శాంతియుతంగానే నిరసన చేపట్టారు. అయినప్పుడు కూడా వారి మీద మళ్ళీ ఆందోళనకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతల విషయాన్ని కూడా వైఎస్ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా హింసకు పాల్పడలేదు. అత్యంత శాంతియుతంగా ప్రజాస్వామ్య విలువలకు కాపాడుతూ సంయమనంతో వ్యవహరించారంటూ కూడా జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మావిగన్ అనేటువంటి ఏదైతే జగన్ ప్రతిపాదించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే రాధాకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు తన టీవీ ఛానల్ ద్వారా చేశారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అత్యంత దారుణంగా దుర్దృష్టకరంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందని వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.